ఈ సెషన్లో మనం నాట్ నల్ కన్స్ట్రైంట్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. సో దానికి ఫస్ట్ క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ద్వారా ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ని క్రియేట్ చేయబోతున్నాను. క్రియేట్ టేబుల్ DEPT, దీంట్లో డిపార్ట్మెంట్ నెంబర్, ఇది నాట్ నల్ అనమాట. ఇలా డేటా టైప్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క కన్స్ట్రైంట్ మెన్షన్ చేసినట్లయితే ఇది కాలం కన్స్ట్రైంట్, ఆ పర్టికులర్ కాలంకి ఇవ్వడం జరిగింది. అట్లానే డిపార్ట్మెంట్ నేమ్, ఇది కూడా నాట్ నల్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ లొకేషన్, దీనికి మాత్రం కన్స్ట్రైంట్ ఏమీ ఇవ్వను. సో ఒక టేబుల్ క్రియేట్ అయింది. దీన్ని డిస్క్రైబ్ చేసి చూసినట్లయితే మీకు ఆ యొక్క స్ట్రక్చర్లో తెలుస్తుంది. నల్ అని కింద నో అని డిపార్ట్మెంట్ నెంబర్కి నేమ్కి ఉంది. అంటే ఈ రెండు ఫీల్డ్స్లో నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయకూడదు, కంపల్సరీగా వీటిలో డేటా ఉండాలి అని అర్థం. ఇది మాత్రం ఎస్ అని ఉంది లొకేషన్, అంటే దీంట్లో నల్ వాల్యూస్ ఇవ్వచ్చు అని అర్థం. అదేవిధంగా ఇక్కడ కీ, డిఫాల్ట్ అని ఉన్నాయి. కీ అంటే ప్రైమరీ కీ, ఇట్లాంటి కన్స్టెంట్స్ పెట్టినప్పుడు వస్తుంది. డిఫాల్ట్ వాల్యూస్ ఏమన్నా ఇచ్చున్నారా అనే దానికి డిఫాల్ట్ కింద రావడం జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ నేను అన్ని ఫీల్డ్స్కి కూడా డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇది ప్రాపర్గానే ఇన్సర్ట్ అవుతుంది. అయితే నెక్స్ట్ నేను ఈ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్కి నల్ అని ఇస్తాను. డిపార్ట్మెంట్ నేమ్ మాత్రం పర్చేజ్ అని ఇచ్చాను. సో ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకు డిపార్ట్మెంట్ నెంబర్ కెనాట్ బి నల్, ఇక్కడ నల్ ఇవ్వకూడదు అని అర్థం అనమాట. అట్లనే డిపార్ట్మెంట్ నేమ్ని నల్ ఇచ్చినా కానీ మీకు ఎర్రర్ రావడం జరుగుతుంది. చూడండి, డిపార్ట్మెంట్ నేమ్ నల్ అని ఇస్తున్నాను. సో ఇది కూడా ఎర్రరే. డిపార్ట్మెంట్ నేమ్ కెనాట్ బి నల్ అని రావడం జరిగింది. మరి అదే నేను లొకేషన్ నల్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఎర్రర్ రాదు. ఎందుకంటే ఇది నాట్ నల్ కన్స్ట్రైంట్ ఈ యొక్క లొకేషన్కి పెట్టలేదు కాబట్టి మీరు నల్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, మరి డేటాని సెలెక్ట్ చేసి చూడండి. ఇక్కడ నల్ ఉంది, మిగతా రెండింటికి వాల్యూస్ ఉన్నాయి. అదే మీరు ఇన్సర్ట్ ఇంటూ DEPT లొకేషన్ ఫీల్డ్ మాత్రం మెన్షన్ చేసి ఇచ్చారు అనుకోండి, అంటే డిపార్ట్మెంట్ నేము నంబరు మిస్ చేసేసారు ఇక్కడ. మరి యాక్చువల్గా అది రిక్వైర్డ్ ఫీల్డ్, బట్ రో అయితే ఇన్సర్ట్ అయింది. 2 వార్నింగ్స్ వచ్చాయి. ఎందుకు 2 వార్నింగ్స్? డిపార్ట్మెంట్ నెంబర్కి ఒక వార్నింగు, డిపార్ట్మెంట్ నేమ్కి ఒక వార్నింగు. ఆ రెండింటిలో కూడా డేటా మనం కంపల్సరీగా ఎంటర్ చేయాలి కాబట్టి ఆ యొక్క వార్నింగ్స్ వచ్చాయి. అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయలేదు వాల్యూస్. బై డిఫాల్ట్ అదేం చేస్తుందంటే ఇంటిజర్ ఫీల్డ్ అయితే, అంటే డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఇంటిజర్ ఫీల్డ్ కాబట్టి ఓకే, దాంట్లో డిఫాల్ట్ వాల్యూగా 0 తీసుకుంది. అంటే మనం ఇన్సర్ట్ చేయనట్లయితే వాల్యూస్ 0 వస్తాయి. ఎందుకంటే నల్ వాల్యూ ఇక్కడ యాక్సెప్ట్ చేయదు కాబట్టి 0 వాల్యూ ఇవ్వడం జరిగింది. మరి డిపార్ట్మెంట్ నేమ్ అనేది క్యారెక్టర్ ఫీల్డ్ కాబట్టి అక్కడ బ్లాంక్ అనేది రావడం జరిగింది. ఓకే, అవి బ్లాంక్ అనేది దానికి డిఫాల్ట్ అనమాట. ఓకే, కోల్కతా ఎటు మామూలుగా మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆ విధంగా మీరు నాట్ నల్ ఫీల్డ్స్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయనట్లయితే ఈ యొక్క నల్ అనేది రీప్లేస్ అవుతుంది. వేటి బదులు ఈ యొక్క నల్ బదులు ఏం రీప్లేస్ అవుతాయి? డిఫాల్ట్ వాల్యూస్ రీప్లేస్ అవుతాయి, 0 బ్లాంక్. ఓకే, మరి ఇప్పుడు ఆల్టర్ ద్వారా మనం ఆ యొక్క నాట్ నల్ని రిమూవ్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ DEPT మాడిఫై డిపార్ట్మెంట్ నెంబర్ ఇంటిజర్ ఆఫ్ 3, ఇప్పుడు నల్ అని ఇస్తున్నాను. నాట్ నల్ అంటే కన్స్ట్రైంట్ పెట్టినట్టు, నల్ అంటే ఆ యొక్క నాట్ నల్ని తీసేసినట్టు అనమాట అర్థం.
మళ్ళీ మాడిఫై ఈ యొక్క డిపార్ట్మెంట్ నేమ్కి కూడా తీసేద్దాం. క్యారెక్టర్ ఆఫ్ 15 నల్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి, డిస్క్రైబ్ డిఈపిటి చూడండి, నల్ ఎస్ అని రావడం జరిగింది. అంటే వీటిలో ఇప్పుడు మనం ఇట్లా నల్ వాల్యూస్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అనే అర్థం. ఓకే, ఈ విధంగా మనం ఆల్టర్ టేబుల్ ద్వారా ఆ యొక్క నాట్ నల్ని రిమూవ్ చేసేసేయచ్చు. అంటే నాట్ నల్ బదులు నల్ అని పెడితే సరిపోతుంది రిమూవ్ చేయాలి అంటే. అదే ఆల్టర్ టేబుల్ ద్వారా మనం మళ్ళీ నాట్ నల్ అని మళ్ళీ కావాల్సింటే మీరు ప్లేస్ చేసుకోవచ్చు. డీనేమ్ క్యారెక్టర్ ఆఫ్ 15 నాట్ నల్. మాడిఫై యూజ్ చేయాలి రెండింటికి కూడా. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ స్ట్రక్చరు మళ్ళీ నల్ కింద నో అని రావడం జరిగింది. సో ఈ విధంగా ఆల్టర్ టేబుల్ ద్వారా మన యొక్క ఆ యొక్క కన్స్ట్రైంట్ని రిమూవ్ చేయొచ్చు, మళ్ళీ కావాల్సి ఉంటే యాడ్ చేయొచ్చు. ఇలా మీకు ఈ యొక్క నాట్ నల్ కన్స్ట్రైంట్ వర్క్ అవుతుందండి. నెక్స్ట్ మనం యూనిక్ కన్స్ట్రైంట్ని చూద్దాం నెక్స్ట్ సెషన్లో.